ఏమండి, వీడు మంజును కాపాడాడు సరే, జాకెట్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. చాలా స్పీడ్గా ఉన్నాడు. ఏమండి, ముందు నుంచి అంటూనే ఉన్నాను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని. తిప్పు, వాళ్ళిద్దరి మధ్య ఏముంటుందో చెప్పు. నీళ్ళల్లో మునిగింది, చలేస్తున్నట్టుంది, జాకెట్ ఇచ్చుంటాడు. పుస్కి, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ కూడా వచ్చేస్తుంది, నువ్వెళ్ళు. నీకొన్ని సూచనలు ఇవ్వడానికి వచ్చాను. బేబీ, నాకు తెలుసు, నేను ఆ సత్య దగ్గరికి అస్సలు వెళ్ళను. వెళ్ళమంటున్నాను. మంజుని కాపాడాడు. ఈర్ష గీర్ష చూపించు. నాకు ఈర్ష్యం లేదు. ఏ పిచ్చిదానా, నీ చెప్పేది కొంచెం విను. పుస్కి, ఇక నువ్వు వెళ్ళిపో, అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది. ఓ, ఛీ! అందరూ నీకోసమే ఎదుగుతున్నారు, రా. వెళ్ళు. సరే. నాకు ఈ ఫోటోషూట్ చేయాలని లేదు. ఏమైంది? సత్య ఏమైనా అన్నాడా నిన్ను? ఎవరేమనలేదు, కానీ సత్యకి కానిస్టేబుల్ మంజుకి ఏదో ఉన్నట్టుంది. అలాంటిదేమీ లేదు. లేనిపోని ఆలోచనలేమీ పెట్టుకోకండి. మీకేమీ లేకపోతే ఆమె ప్రాణాలు కాపాడడానికి నీళ్లలోకి ఎందుకు దూకారు? అయినా ఇంత దూరం ఎత్తుకురావాల్సిన అవసరం ఏముంది? ఆమెకు నీకు పడదు కదా, మరి అందరికంటే ముందెళ్ళి తన ప్రాణాలు ఎందుకు కాపాడావు? నాకు నిజం చెప్పండి, మీకు మంజు అంటే ఇష్టం కదూ? మంజు మేడం మనకి పరిచయస్తురాలు, అంతేకాదు అక్కడ ఎవరున్నా నేను ఇలానే కాపాడేవాణ్ణి. చూడు రూపా, నా కొడుకు చాలా మంచివాడు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఇప్పుడు వాడు చేసింది కూడా మంచి పనే. సరే సరే, మనమ్మతో చెప్పారంటే నాకంతే చాలు. ఫోటోషూట్ చేసుకుందాం, పదండి. నాన్న సత్య, డ్రెస్ చేంజ్ చేసుకునిరా, వెళ్దాం. పదండి ఇంకా. సత్య గారు, ఈ ఫొటోస్ చూడండి. మీరు మంజు మేడం ఎత్తుకున్న ఫొటోస్ చాలా బాగా వచ్చాయి సార్. చూడండి సార్. వీటిని డిలీట్ చేయండి. అవునవును, బిల్ ఇచ్చేయి. సరే మేడం. సత్య, పర్లేదు, ఉంచండి. పర్లేదండి, చలిగా లేదు. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్. పర్లేదులే. ఇంకా నిలబడ్డావు? వెళ్ళి బట్టలు మార్చుకో. మేడం, మీ చెవు పోగు ఎక్కడా? నాన్న సత్య, నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకొని వచ్చేస్తే భారీగా ఫోటోషూట్ చేద్దాం. సరేమ్మా. సత్య, ఆ షర్ట్ కేంటి ఏదో చౌకమ్మలా ఉంది? మంజు గారు, నీ చెవి పోగు.
థ్యాంక్స్. నాన్న సత్య, ఇంకా ఏం చేస్తున్నావురా? బట్టలు మార్చుకుని రమ్మన్నాను కదా, నువ్వింకా దీంతో మాట్లాడుతున్నావేంటి? రా పద. సరే. ఒకటిగా ఒకటై కలిసిన రెండు హృదయాలు ఎదురుగా ఉన్న బాధత చూసే నయనాలు పోట్లాటతో మొదలాయి ఇరు మనసులు కలిశాయి వేరొకరితో మనువై జీవించున ప్రతిరేయి ఏమైనా ఈ క్షణము గుర్తించుమా లేకుంటే బ్రతుకంతా నరకమా మౌనాన్ని వీడాలి ఓ మిత్రమా కంటి పాప మనసున దాగిన స్వప్నం గత స్మృతులను మరిచేనా కారు చికటంతా బతుకున ఉంటే ఆనందం మిగిలేనా ఒకటిగా ఒకటై కలిసిన రెండు హృదయాలు ఎదురుగా ఉన్న బాధత చూసే నయనాలు నిన్న మంజు షీట్ చేసిందిరా. తుమ్మ రాలేదా? నా కొడుకు ఎందుకు కష్టపడాలి అని నీ తుమ్ము కూడా నేనే తుమ్మేశాను రా.